అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లికొండ. దిగ్న ఆఫ్టర్ లాంగ్ టైం నేను స్కూల్కి అయితే పంపించాను. వాళ్ళ స్కూల్లో వచ్చేసి ఈరోజు రెడ్ కలర్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారంట. సో వాళ్ళ స్కూల్లో టీచర్స్ కూడా రెడ్ కలర్ రోజ్ అయితే ఇచ్చి సెండ్ చేశారు ఇంటికి. సో వాడు ముద్దు ముద్దు మాటలతో మీతో షేర్ చేస్తాడంట. వాడి మాటలు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో వినండి, ఇప్పుడు కార్తీక్ చెప్తాడంట మీతో. ఏమన్నా బాగున్నా ఈరోజు నీ బాగున్నాను పవర్ ఇచ్చాను. హలో ఎలా నీ బాగున్నా లైక్ చేయండి, కామెంట్ చేయండి, చెప్పేసేయండి. చూడండి ఇలా ఆగుతున్నా, చూడండి పిక్కలని. ఎవరు తీసుకొచ్చారు కార్తీక్ నీ జెల్లు? మా డాడీ తీసుకొచ్చింది, ఇంకొచ్చి నాని తీసుకొచ్చింది. నాన్న తీసుకొచ్చారా? నేను కాకరకాయ ఫ్రై చేశాను, మరి తింటావా? బాగుంటుందా? నేను తినిపించినా? సో నేను తినిపిస్తున్నాను. సరే అయితే తిను అయితే మరి. పాపా నచ్చిందా నీకు? ఫ్రెండ్స్ చూపండి. బై ఫ్రెండ్స్. ఫైనల్లీ వాడు ముద్దు ముద్దు మాటలు అయితే చూశారు కదా. ఏంటి బట్టలు చూపిస్తున్నాను ఎప్పుడు ఇంతేనా అనుకుంటారేమో. మనం బట్టలకి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తామో మనం వాష్ చేసుకునే వాషింగ్ మిషన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో యాక్చువల్లీ చెప్పాలి అంటే కనుక మనం ఎవ్రీడే వాషింగ్ మిషన్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల సో మనకి ఎన్ని ఇయర్స్ అయినా సరే కొత్త దానిలో అయితే ఉంటుంది. నాకు ఎవ్రీడే కుదరకపోవచ్చు, అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అయినా సరే నేను నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను. సో ఎప్పుడు క్లీన్ చేసుకున్నా స్విచ్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే కనుక ఏమన్నా కరెంట్ అది ఎర్త్ అవుతుందేమో అని చెప్పేసి. మనం లిక్విడ్ వేసుకున్నది కూడా ఓపెన్గా అయితే వచ్చేస్తుంది కదా. సో నేనైతే కొంచెం స్క్రబ్బర్ పెట్టి అయితే నీట్గా వాష్ చేసేస్తాను. కంఫర్ట్ పెట్టింది మాత్రం క్లీన్ చేసుకుంటాను. సో దీనివల్ల ఏంటంటే కనుక మనం బట్టలు వాష్ చేసేసిన తర్వాత ఎలాంటి మరకలు ఉన్నా, ఎలాంటి థ్రెడ్స్ ఉన్నా, చమ్కీస్ ఉన్నా అని మనకి కనిపిస్తాయి, ఈజీగా తీసేసుకోవచ్చు. అండ్ అలానే థర్డ్ టబ్ కూడా నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. నేను ఎవ్రీ అట్లీస్ట్ 3 డేస్కి ఒకసారైనా సరే నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. మంత్లీ ఒకసారి అయితే టబ్ క్లీన్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే కనుక ఏదన్నా ఉన్నా సరే బయటికి డస్ట్ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి. అండ్ అలానే మీరు వీక్లీ ఎన్నిసార్లు అయితే క్లీన్ చేసుకుంటారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇదంతా ఒక చిన్న టిప్ కింద అయితే మీతో షేర్ చేద్దామని. లోపల కనిపించని మరకలు అయితే ఉంటాయి కదా. సో దీనివల్ల ఏ వస్తువు అయినా సరే మన దగ్గర ఎన్ని ఇయర్స్ అయినా ఈజీగా ఉంటుంది. వాషింగ్ మిషన్ అనే కాదు, ఎలాంటి వస్తువు అయినా సరే మనం వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ అలానే వాటర్ వచ్చేది కూడా నీట్గా అయితే నేను క్లీన్ చేసుకున్నాను. ఫైనల్లీ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. అయిన తర్వాత నిజంగా ఆరబెట్టిన బట్టలు తెచ్చి మడత పెట్టడానికి కూడా నా కబోర్డ్లో స్పేస్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి నేనైతే కబోర్డ్ మొత్తం క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఎలానో శ్రావణ మాసం వస్తుంది కదా, ఫస్ట్ ఈరోజు ముహూర్తం చేద్దాము అని చెప్పేసి కబోర్డ్ అయితే తీసాను. నిజంగా ఎంత క్లమ్జీగా ఉంది అంటే నాకైతే చాలా భయం వేసింది. ఒక డే పడుతుంది అనుకున్నాను,
అట్లీస్ట్ హాఫ్ డే అన్న పడుతుంది అనుకున్నాను, కానీ 1 అవర్లో అయితే కంప్లీట్ చేసేసానండి. చెల్లి అతే వాళ్ళ అమ్మాయి ఫోల్డింగ్ చేసేసి ఇచ్చేసారు. సో నేనైతే ఎక్కడ పెట్టాల్సినవి అయితే అక్కడ సర్ది పెట్టేశాను. పై కబోర్డ్ మొత్తం కూడా సో చెల్లిది అండ్ అలానే కాటన్ శారీస్ కొత్తవి ఏమన్నా ఉంటే పెడతాను. కిందది వచ్చేసి అత్తయ్య వాళ్ళ అమ్మాయిది, నాది అయితే పెట్టుకుంటాము. సో టాప్స్ అన్నీ ఒక దగ్గర, లెగ్గిన్స్ చున్నీస్ ఒక దగ్గర ఇలా అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్ ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ క్లీన్ చేసి 2 months అయితే అయిపోయింది. పాపవి బాబువి సిరప్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినవి, అన్నీ కూడా పాడేసి మిగతావి కొత్తవి అయితే ఉంచాను. అండ్ అలానే నా బ్యాంగిల్స్ వచ్చేసి ఎస్పెషల్లీ ఒక చోట ఇవి వచ్చేసి రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్. అండ్ అలానే బుక్స్ ర్యాక్ కూడా నేను క్లీన్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి పిల్లలకి కావాల్సినవి వాచెస్, పిల్లల బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా పెడతాను. ఇక్కడ వచ్చేసి స్పెట్స్ అండ్ నెయిల్ కటర్ ఇవన్నీ కూడా పెడతాను కదా. ఇది వచ్చేసి మిడిల్ రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే సర్ది పెడతాను. సో ఒక ర్యాక్ ప్రత్యేకంగా డాడీది, ఇంకొక ర్యాక్ మాది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మాయ అనుకునే లోపు మళ్ళీ నాకైతే ఈ శారీస్ అయితే గుర్తొచ్చాయి. ఇంకా అవి కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాము, అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ డే మొత్తం కూడా ఒక్కొక్క కబోర్డ్ ఒక్కొక్క 1 hour అలా పట్టిందండి. సో ఏదేమైనా మొత్తం మీద కబోర్డ్స్ అయితే మాకు క్లీన్ అయిపోయాయి. ఎక్కువ మేము మిడిల్ రూమ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం ఎక్కువ డైలీ యూస్ చేస్తాం కదా, ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోతాం. అండ్ అలానే కార్తిక్ కబోర్డ్ కూడా ఫుల్ చేంజ్ చేసేసాను. ఎందుకంటే కనుక రెగ్యులర్గా పూజ అది చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసి ఓన్లీ కొంచెం వాడలేని బట్టలు పెట్టేసి బాక్స్లో అయితే పెట్టేశాను. అండ్ అలానే పూజకు కావాల్సిన సామానం అయితే పెట్టేశాను. నేను మార్నింగ్ 7 to 8 లోపు బట్టలు అయితే వాష్ చేశాను. తర్వాత 8కి స్టార్ట్ చేస్తే నాకు 11-11:30 అయింది. కబోర్డ్స్ అన్నీ నీట్గా సర్ది పెట్టేసరికి ఆల్మోస్ట్ ఇంకా 12 చూసుకోండి. 12కి నేను టిఫిన్ చేసి చేయగా మిగిలిన ఉప్మా అయితే అక్కడ పెట్టేశాను. కార్తిక్ కోసం అని చెప్పేసి నేను కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను సపరేట్గా. అండ్ మా కోసం పాలు బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అలానే గోరింటాకు అయితే పెట్టేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా మెత్తగా గ్రైండ్ చేశారు. ఆంటీ వచ్చేసి లేత ఆకు తెంపుకొని వచ్చారు. ఆషాఢ మాసం అయిపోతుంది కదా, ఇంకా లాస్ట్ డే అని చెప్పేసి పెట్టేసుకున్నాము. అండ్ మా వారు కూడా ఉండడంతో మా వారికి కూడా పెట్టేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనకి ఎంతో ఇష్టమైన విఎస్ కూడా రాయిపించుకున్నారు. అండ్ ఇద్దరు చేతులు చాలా క్యూట్గా పడినాయి కదా. కార్తిక్ కూడా పెట్టాను, వెంటనే అయితే తీసేసుకున్నాడు. అండ్ ఫైనల్లీ మేమైతే ఇలా పెట్టుకున్నాం. ఆయనకి పెట్టగా మిగిలింది నేను పెట్టుకున్నాను. చాలామంది మీ వారు అంటావు కదా, నీకు అసలు ఏమవుతారంటే నాకు బావ అవుతారండి. ఆల్మోస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. బయట వాళ్ళతో చెప్పేటప్పుడు మాత్రం మా వారనే చెప్తాను. అండ్ ఇంట్లో అయితే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా, బావ అని పిలుస్తాను. పాపకి ఎక్కడ గోరింటాకు పెట్టేస్తాను అని చెప్పేసి ఆంటీ వాళ్ళ ఇంట్లోకి అయితే పరుగున వచ్చేసింది. ఇంకా లంచ్ చేసేసి అమ్మాయ అనుకునే లోపు నాకు మెయిన్ బీరువా అయితే కళ్ళల్లో కనిపించేస్తుంది. ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది చాలా భయం వేసింది. మమ్మీ వచ్చేసి నేను హెల్ప్ చేస్తాను, నువ్వు దేనికి దానికి సపరేట్ చేసే అంటే, లేదు మమ్మీ నేనే సర్దుతాను, నువ్వు బయటకు అయితే తీసే, నువ్వు సర్దుకో అని చెప్పేసి చెప్తే సరే అమ్మా అని చెప్పేసి ఫస్ట్ అయితే మా మమ్మీ బాక్సెస్ అయితే తీస్తున్నారు. చాలా ఎప్పటికప్పుడు నేను తీసేస్తున్నాను. ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏదైతే పెట్టుకోవట్లేదో అవన్నీ కూడా. ఈ సెట్స్ వచ్చేసి నేను ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను. ఇది కొన్ని నేను 2 years దగ్గర అవుతుంది, కానీ అలానే ఉంది. ఎప్పుడు పెట్టుకున్నా సరే ఆ డే నాకు ఖాళీ లేకపోయినా సరే నెక్స్ట్ డే అయినా సరే పొడి క్లాత్తో అయితే నీట్గా ఉత్తి కవర్స్లో పెడతాను. మొన్న రీసెంట్గా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే వేసుకున్నాను. ఇంకెలానో చదువుతాను కదా, అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టేశాను. ఇప్పుడైతే ఇదంతా కూడా సర్దాలి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎస్పెషల్లీ నేను ఇలా కవర్స్లో అయితే వేసి పెడతాను. ఎందుకంటే కలర్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. టిప్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ లేడీస్కి. డిప్పలు కూడా నేను సేఫ్ సైడ్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకుంటాను. అండ్ మొన్న అయితే ఫ్లిప్కార్ట్లో డిప్పలు ఆర్డర్ చేసింది చెల్లి వచ్చేసి, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మమ్మీ వచ్చేసి ఇయర్ రింగ్స్ అవి తీసేస్తున్నారు. చెవెనకాల చెంచారాలు, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా తీసేస్తున్నారు. గోరింటాకు అయితే చాలా బాగా పండింది. మా మమ్మీ కళ్ళు 2 నా గోరింటాకు మీదే ఉన్నాయి, సర్దుతున్నాను కానీ చాలా బాగుంది అంటే
వాగ్దేవి కోసం అని చెప్పేసి కొంచెం ఉంచితే అది మమ్మీ అయితే పెట్టేసుకున్నారు. ఫైనల్లీ ఇలా అయితే సర్దామండి. ఈ బాక్స్ వచ్చేసి తీసేసిన బాక్స్ ఇది, ఇయర్ రింగ్స్ అవి తీసేసినవి. అండ్ ఎస్పెషల్లీ నేనైతే ఇలా సర్దుకున్నాను. ఇయర్ రింగ్స్ ఒక దాంట్లో, కమ్మలు ఒక దాంట్లో, రింగ్స్ ఒక దాంట్లో అలా సర్దు పెట్టేసుకున్నాను. ఇంకా క్యాప్ వచ్చేసి నీట్గా వాష్ చేయాలి. సో అదైతే పక్కకు తీసేసాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సండే బ్లాగ్ అని చెప్పచ్చు. సో కంటిన్యూషన్ అయితే తీసేసాను. నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. క్లీనింగ్ టబ్ వచ్చేసి దీనికి 10 సెట్స్ అయితే వచ్చాయి. నిజంగా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు ఫ్లిప్కార్ట్లో. లింక్ కావాలితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. పిల్లలు అయితే చాలా క్యూట్గా ఆడుకుంటున్నారు. అండ్ బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది కదా మనం వాటర్ డిప్ చేసి పిండి ఇవన్నీ చేసేసరికి. సో అందుకని చెప్పేసి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేశాను. 1 కాదు 2 కాదు 10 సెట్స్ అంటే మామూలు విషయం కాదు కదా. మనం ఏ మార్ట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 2 లేదా 3 లేదా 5 వస్తున్నాయి. ఇక్కడ 10 వచ్చింది. సో యూజ్ చేసుకుని దాంతో కలిపితే 10 అయితే వచ్చాయి. ఈజీగా అయితే మనం ఫిట్ చేసేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే వస్తుంది. మీకు కావాలితే ఖచ్చితంగా నన్ను అడగండి, డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఇది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలామంది కాస్ట్ ఎంత సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు. కాస్ట్ కూడా చాలా తక్కువ, 1000 రూపీస్ అండి. సో ఇక్కడ ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనకి క్లీన్ చేసుకునే దానికి క్యాప్ అయితే ఇస్తారు, అది రిమూవ్ చేసుకుని సో మనం ఏదైతే కర్ర ఉంటుందో అది లోపలికి పెట్టేసిన తర్వాత మనం టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని అందులో డిప్ చేసిన తర్వాత డ్రై అవ్వడానికి మనం ఇక్కడ కర్రకి ఏదైతే క్లిప్ కింద ఉందో అది కొంచెం రిమూవ్ చేస్తే సరిపోతుంది. మనకి ఫుల్గా డ్రై అయ్యి వస్తుంది. నీట్గా మనం 1 అవర్ వేసి మాఫ్ వచ్చేసి మనం ½ అన్ అవర్లో కంప్లీట్ చేసేసుకుంటాం. అండ్ అలానే లంచ్కి వచ్చేసి వెజ్ పలావ్ అండ్ అలానే చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాము. ఈ చికెన్ ఫ్రై కూడా నేను చాలా వెరైటీగా చేశాను. యాక్చువల్లీ షూట్ చేద్దాం అనుకున్నాను, టైం అయిపోతుంది అని చెప్పేసి నేనైతే షూట్ చేయలేదు. అప్పటికే 1 అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ పకోడీకి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక ½ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. కార్తీక్ కోసం వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేశాను. అండ్ చికెన్ పకోడీ కూడా వేసేసుకుంటున్నాను. ఎలానో 1 అయితే అయిపోతుంది కదా, ఇంకా 1 అవర్లో తినేద్దాము అని చెప్పేసి ఫైనల్లీ చికెన్ పకోడీ వేస్ట్ చేసేస్తున్నాము. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండ్ అలానే మా సిస్టర్ అయితే వచ్చారు. సో వాళ్ళతో పాటు మేము కూడా చక్కగా మేడ పైన కూర్చొని అయితే తిన్నాము. ఈ సండే మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. వైట్ రైస్ ఇంకా దాంతోపాటు రసం, గుడ్లు మునక్కాయ పచ్చిరొయ్య కర్రీ అండ్ మాకెంతో ఇష్టమైన సొరపెట్టి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇవి వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నేనైతే సపరేట్గా షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి పప్పు చారులోకి అయితే బాగుంటుంది, పప్పులోకి కూడా చాలా బాగుంటుంది. అచ్చు క్యాటరింగ్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది. సో ఫైనల్లీ మా ఇంట్లో లంచ్ మెన్యూ చూసారు కదా. మీరేం చేసుకున్నారు ఈ సండే? లేట్ చేయకుండా కామెంట్ చేసేయండి. కామెంట్ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది తెలుసా. కామెంట్ వల్ల ఏం అయిపోదు అండి, అట్లీస్ట్ లైక్ అన్నా చేయండి. ఈ సీజన్లో దొరికే తాటికాయలు నిజంగా మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నా కొడుకుతో సహా తాటి రొట్టు తాటి గారెలు అంటే ఫేవరెట్ తెలుసా. సో తాటికాయ చక్కగా మనకి ఎవరి మీద కసి ఉంటుంది చూడండి, వాళ్ళని తలుచుకుంటూ ఒక 2-3 సార్లు నేలను వేసి కొట్టండి, చక్కగా పగిలిపోతుంది. 2 ఉన్నాయి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఒక పెద్ద సైజు కాయ తీసుకున్నట్లయితే 3 టెంకలు ఉంటాయి, చిన్న సైజు అయితే 2 ఉంటాయి. ఫైనల్గా పైన ఉన్న బ్లాక్ పీల్ మొత్తం తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత గుజ్జు చక్కగా అయితే మనం తీసుకోవచ్చు. కొంచెం వాటర్ డిప్ చేసి తీసుకున్నట్లయితే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. గుజ్జు మొత్తం తీసిన వెంటనే పులుపు రాకుండానే మనం ఇందులో అయితే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ బెల్లం యాడ్ చేసుకుని తర్వాత కొబ్బరి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఇందులోకి వచ్చేసి ఆడించుకున్న వర్నూకు ఉంటుంది కదా, అది వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొయ్యి మీద వండుకుంటే అబ్బబ్బా ఇంకా మాటలు కూడా సరిపోవండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనేం చెప్తాను చెప్పండి, మీరు చూస్తున్నారు కదా అమ్మమ్మలు నానమ్మలు నాటి కాలంలో అయితే పొయ్యి మీద కాల్చి దానిపైన బొగ్గులు వేసి ప్లేట్ పైన అలా అది కాలే వరకు దాంతోనే కూర్చుని అవస్థలు పడి మనకి పెడుతుంటే
హ్యాపీగా లొట్టలు వేసుకుని తినేవాళ్ళమండి. ఇప్పుడు మనమే చేసుకుని మనమే తినాల్సి వస్తుంది. ఆ రోజులు వచ్చేసాయి చూసుకోండి. అండ్ ఫైనల్లీ రొట్టు అయితే చాలా టేస్టీగా ఉందండి. ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని దానిపైన దల్సరిగా అయితే వేసుకోవాలి. పిండి ఎంత ఒత్తుగా వేసుకుంటే రొట్టు అనేది అంత ఒత్తుగా అయితే వస్తుంది. నిజంగా 2 రొట్టెలు అయితే అయ్యాయి. నేను వచ్చేసి 4 కాయలకి 2 రొట్టెలు అయితే అయ్యాయి. ఒకటైతే ఆ రోజు నైటే తినేసాము. యాక్చువల్లీ ఆ రోజు వేసుకున్న రోజు తింటంత టేస్ట్ అనిపించదు. కానీ మా నోర్లు ఆగే నోర్లు కాదు కదండి. ఏదైనా సరే అప్పటికప్పుడు అలా మా బుల్లి బొజ్జలో పడిపోవాల్సిందే. అందుకని చెప్పేసి టేస్ట్ చేద్దామని కొంచెం చల్లారిన తర్వాత పడుకునే ముందైనా సరే నేను తినేసానండి. ఆగలేకపోయాను. నిద్ర పట్టదేమో అనుకున్నాను. నాలా మీరు కూడా ఉన్నారా? అయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా మందికి మోటివేట్ అవుతుంది, చాలా మందికి యూజ్ అవుతాయి వీడియోస్ అనేది. సో ఫైనల్లీ నైట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ కిచెన్లోకి రాగానే ఇంత నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి మన లేడీస్కి. సో మొన్న పెసలు అయితే నానపెట్టాను. సో అవి ఈ రోజుకి మొలకలు అయితే వచ్చాయి. కార్తీక్ పెడదామని చెప్పేసి ఎర్లీ మార్నింగే రైస్ అయితే ప్రిపేర్ చేసేసి ఈరోజు మండే లీఫ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి పాలకూర అండ్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో వాడికి ఇడ్లీ, నాకు బజ్జీ అయితే తెప్పించేసుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీ. ఇదండి సాటర్డే మార్నింగ్ నుంచి సండే మండే మార్నింగ్ వరకు అయితే నేను వీడియో అయితే షూట్ చేయగలిగాను. చాలామంది అడిగారు సో 3 days వ్లాగ్ షూట్ చేయండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేశాను. వ్లాగ్స్ అని చెప్పచ్చు, వ్లాగ్ కాదు. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.